వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్ నవోదయ క్లాసెస్ కు స్వాగతం. మనం మార్కెట్లో దొరుకుతున్నటువంటి ఐకాన్ అనే 2026 మెటీరియల్ లో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ ను డిస్కషన్ చేస్తున్నాం. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఇట్లా ప్రతి చాప్టర్ ఏ చాప్టర్ ఆ చాప్టర్ లో ఫోల్డర్స్ లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో వీలైనంత వరకు మన యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నవోదయకు సంబంధించిన క్లాసెస్ ను మీరు వినవచ్చు. సో ప్రజెంట్ మనం ఫోర్త్ చాప్టర్ మ్యాథ్స్ లో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిప్లైస్ ఇంక్లూడింగ్ దేర్ ప్రాపర్టీస్ అని ఉంది. సో అక్కడ ఉన్నటువంటి మోడల్స్ అన్ని మనం ఇప్పుడు ఒక 10 ప్రాబ్లమ్స్ మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. పేజ్ నెంబర్ వచ్చేసి 249. సో వీలైనంత వరకు మీరు ఈ మెటీరియల్ ను కొనే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ప్రాబ్లం, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం డిస్కషన్ చేద్దాం. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఏ ప్రైమ్ నంబర్స్. మనకు కొన్ని ఫండమెంటల్స్ తెలియాలి. ప్రైమ్ నంబర్ అంటే ఏంది, ఈవెన్ నంబర్ అంటే ఏంది, ఆడ్ నంబర్ అంటే ఏంది, కాంపోజిట్ నంబర్ అంటే ఏంది, మల్టిపుల్ అంటే ఏంది, ఫ్యాక్టర్ అంటే ఏంది, వీటన్నిటిపైన మనకు మంచి కమాండ్ ఉండాలి. దీనికంటే ప్రీవియస్ గా నేను ఒక వీడియో చేసినాను, దాన్ని చూసే ప్రయత్నం చేయండి. సో మళ్ళీ ఒకసారి ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, మల్టిపుల్, ఫ్యాక్టర్, కాంపోజిట్ నంబర్, ప్రైమ్ నంబర్స్, వీటన్నిటి గురించి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఏ ప్రైమ్ నంబర్స్. ఫస్ట్ ఏమంటున్నాడు, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఏ ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ కు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని క్వశ్చన్ అడుగుతున్నాడు. తెలుగులో దీన్ని ప్రధాన సంఖ్య అంటాం. ప్రధాన సంఖ్యలకు ఎన్ని కారణాంకాలు ఉంటాయి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎన్ని ఉంటాయి? సపోజ్ 2 అనేది ప్రైమ్ నంబర్ మా 1 ఉంటుంది, ఇట్ సెల్ఫ్ ఉంటుంది, 1 ఉంటుంది, అదే నంబర్ ఉంటుంది. కాబట్టి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే 2 కారణాంకాలు ఉంటాయని చెప్తాను. సో ఆప్షన్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్. ఓకేనా? ఏ ప్రైమ్ నంబర్ తీసుకున్నా దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నంబర్, ఇట్ సెల్ఫ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అదే సంఖ్యకు అదే ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం గో టు ద సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం కనుక మనం చూస్తే 2, 3, 2, 3, 5, 7, and 11 and 13 ఆర్. ఈ నంబర్స్ అన్ని ఏమవుతాయని అడుగుతున్నాడు. ఆడ్ నంబర్స్ అవుతాయా, ఈవెన్ నంబర్స్ అవుతాయా, ప్రైమ్ నంబర్ అవుతాయా, కాంపోజిట్ నంబర్ అవుతాయని అడుగుతున్నాడు. సో ఆడ్ నంబర్స్ అంటే మీనింగ్ ఏంటి? 1, 3, 5, 7, 9, దిస్ టైప్ ఆఫ్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్ అంటే ఈ టైప్ లో ఉంటే దాన్ని మనం ఆడ్ నంబర్స్ అని చెప్తాం. అదే ఈవెన్ నంబర్స్ అయితే 2, 4, 6, 8, 10, 12, సో ఆన్ అని రాస్తాం. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 is called even numbers. Does not multiple of 2 is called odd numbers. Multiple of 2 numbers is called even numbers అని సింపుల్ గా చెప్తాం. ప్రైమ్ నంబర్స్ అంటే ఏమంటున్నాం? 1 and itself, ఈ 2 ఫ్యాక్టర్స్ మాత్రం ఉంటే దాన్ని ప్రైమ్ నంబర్ అని చెప్తున్నాం. కాంపోజిట్ నంబర్ అంటే ఏమంటాం? మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. హౌ మచ్ మా? మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. 2 కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటిని మనం కాంపోజిట్ నంబర్స్ అని చెప్తాం. ఇది కాంపోజిట్ నంబర్ అంటే. ఓకేనా? ఏ ఆప్షన్ రైట్ ఆప్షన్ అవుతుంది? ఏ ఆప్షన్ రైట్ ఆప్షన్ అవుతుంది? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ గో టు ద క్వశ్చన్ నంబర్ 3. ఎస్, ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. 36 కు ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయని అడుగుతున్నాడు. 36 కు హౌ మెనీ ఫ్యాక్టర్స్? 36 కు ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి ఒకసారి చెక్ చేద్దాం. 36 అనే నంబర్ తీసుకుంటున్నాం, ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయో చూద్దాం. 1 టేబుల్ తీసుకుంటే 1 36 36. 2 టేబుల్ తీసుకుంటే 2 1 2 8 2 18 36. 3 టేబుల్ తీసుకుంటే 3 1 3 2 3 1 3 2 3 12 36. నెక్స్ట్ 4 టేబుల్ తీసుకుంటే 4 8 4 9 36. తర్వాత 5 టేబుల్ డస్ నాట్ డివిజబుల్. 6 టేబుల్ 6 6 36. 7 టేబుల్ 6 6 36. ఒక 6 వచ్చింది ఆల్రెడీ, సో రిమూవ్ చేద్దాం. ఓకేనా? 36 ఎన్ని వచ్చినాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి. సో విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ మా? 9 వచ్చినాయి. సో ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 ఈజ్ 9 అని చెప్తాం. 36 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే 9 ఉంటాయని చెప్తాం. ఓకేనా? క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ప్రాబ్లం, క్వశ్చన్ నంబర్ 4. ఇన్ ద ఫాలోవింగ్ పేర్స్ ద నంబర్ విచ్ ఆర్ రిలేటివ్ ప్రైమ్ నంబర్స్. ఈ కింద ఇచ్చినటువంటి దానిలో
ఏది రిలేటివ్ ప్రైమో మనం ఐడెంటిఫై చేయమంటున్నాడు. అసలు రిలేటివ్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంది? ఏదైతే కో ప్రైమ్స్ ఉంటాయో దాన్ని మనం రిలేటివ్ ప్రైమ్స్ అంటాం. కో ప్రైమ్స్ కి ఇంకొక నేమ్ ఏంటి? రిలేటివ్ ప్రైమ్స్. తెలుగులో సాపేక్ష ప్రధాన సంఖ్య అంటాం, లేదా సహప్రధాన సంఖ్య అంటాం, ఓకేనా, లేదా పరస్పర ప్రధాన సంఖ్య అంటాం, ఓకేనా. సో ఏంటి అసలు కో ప్రైమ్స్ అంటే? డెఫినేషన్ ఏంటి? కో ప్రైమ్స్ అంటే ఏంటి చూడండి. 8 నంబర్ తీసుకుంటే 8 కు ఫ్యాక్టర్స్ రాయాలి, మా కారణాంకాలు రాయాలి. ఏమేమి వస్తాయి? 1 వస్తుంది, 2 వస్తుంది, 4 వస్తుంది, 8 వస్తుంది. దిస్ 4 ఫ్యాక్టర్ ఆఫ్ 8 కదా. అలాగే 15 కు కూడా రాయాలి. 15 కి ఏమొస్తుంది? 1 వస్తుంది, 3 వస్తుంది, 5 వస్తుంది అండ్ 15 వస్తుంది. ఈ 4 ఏమవుతాయి? దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయి? 1 ఉంది, 1 ఉంది. ఇంకేమున్నాయి కామన్ ఫ్యాక్టర్స్? ఏం లేవు. కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 మాత్రమే ఉంటే అప్పుడు 8 ను 15 ఏమనాలంటే కో ప్రైమ్స్ అంటాం, లేదా రిలేటివ్ ప్రైమ్స్ అని అంటాం. ఏమంటాం? రిలేటివ్ ప్రైమ్స్ అని అంటాం. అంటే ఇప్పుడు మనకు రిలేటివ్ ప్రైమ్స్ ఏమైంది? ఫస్ట్ 1 అయింది. సో సెకండ్ 1 కూడా చెక్ చేద్దాం ఒకసారి సెకండ్ 1 కూడా మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సెకండ్ 1 ఏంటి చూడండి, 7 ఉంది. 7 కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 1 వస్తుంది, 7 వస్తుంది కదా. నౌ అలాగే 21 కూడా చెక్ చేద్దాం. సెకండ్ 1 ఆప్షన్ చెక్ చేస్తున్నాం. 1 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 3 7s 21 టేబుల్స్. కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. 1 ఉంది, 7 ఉంది. సో దిస్ 2 నంబర్స్ ఈజ్ నాట్ ఏ కో ప్రైమ్ నంబర్స్. ఈ 2 నంబర్స్ మనకి ఏం కావు? రిలేటివ్ ప్రైమ్స్ కావు. అలాగే ఇంకోటి చెక్ చేద్దాం. 12 ఉంది, 18 ఉంది. 12 1s 12, 2 6s 12, 3 4s 12. 3 తర్వాత 4 వచ్చింది కాబట్టి స్టాప్ చేసేయాల. ఇక్కడ దీనికి రాద్దాం. 1 18s 2 9s 3 6s 4 టేబుల్ రాదు, 5 టేబుల్ రాదు, 6 టేబుల్ ఆటోమేటిక్ వచ్చింది. సో కామన్ ఫ్యాక్టర్స్ 1 ఉంది, 2 ఉంది, మినిమం 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 నంబర్స్ కూడా రిలేటివ్ ప్రైమ్స్ కావు. ఇట్లా చెక్ చేస్తాం. నా ఇంకో దాన్ని చెక్ చేస్తే 10th 1 10 ఉంది, 25 ఉంది. ఇటు 1 టేబుల్ వస్తుంది, 5 టేబుల్ వస్తుంది, 25 టేబుల్ వస్తుంది. ఇది 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 5 టేబుల్ వస్తుంది, 10 టేబుల్ వస్తుంది. 1 1 ఉంది, 2 కాదు, 5 ఉంది, 5 ఉంది. సో ఇవి కూడా రిలేటివ్ ప్రైమ్స్ కావు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అని చెప్తున్నాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? మనకు రైట్ ఆన్సర్. సో రిలేటివ్ ప్రైమ్స్ అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్ మాత్రం ఓన్లీ 1 ఉండాలి, అది 1 ఉండాలి. నౌ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఎస్, 5th 1. హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మా దేర్ ఇన్ బిట్వీన్ 10 20? 10 కు 20 కి ప్రైమ్ నంబర్స్ ఎన్ని ఉంటాయని అంటారు. ఫ్యాక్టర్స్ కదమ్మా, ప్రైమ్ నంబర్స్. హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 10 to 20? అంటే 11 12 13 14 15 16 17 18 19 వరకు తీసుకోవాలి. ఎందుకు? ఇన్ బిట్వీన్ వాల్యూస్ అన్నాడు కాబట్టి 10 తీసుకోవద్దు, 20 తీసుకోవద్దు. ఆ మిడిల్ లో వచ్చేటటువంటి నంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం అసలు ఇందులో ఏవి ప్రైమ్ నంబర్స్, ఏవి కావు చెక్ చేద్దాం. ఫస్ట్ ది ప్రైమ్ నంబర్, ఇది కాదు. 13 ప్రైమ్ నంబర్, 14 కాదు, 15 కూడా కాదు, 16 కాదు, 17 ప్రైమ్ నంబర్, ఇది కూడా కాదు, ఇది ప్రైమ్ నంబర్. అంటే ఎన్ని వచ్చినాయి? 4 ప్రైమ్ నంబర్స్ వచ్చినాయి. కాబట్టి ఏ ఆన్సర్ రైట్ ఆన్సర్? 4th 1 అనేది రైట్ ఆన్సర్. ఓకేగా, క్లియరా? ఓకే, డన్. నెక్స్ట్ గో టు ద 6th ప్రాబ్లం. ద టోటల్ నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 12 24. 12 24 కు మధ్యలో ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఇన్ బిట్వీన్ ప్రైమ్ నంబర్స్ 12 and 13 24 man. 13 14 15 16 17 18 19 20 21 22 23 వరకు తీసుకుందాం. ఇందులో ఏవి ప్రైమ్ నంబర్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ 1 ఇస్ ద ప్రైమ్ నంబర్స్. ఇది కాదు, ఇది కూడా కాదు, ఇది కాదు. దిస్ 1 is the prime number. This one is not a prime number. This one prime number. This one not a prime number. This one not a prime number. This one not a prime number. This one also prime numbers. How many prime numbers ma? 4 prime numbers. In between 12 and 24. 12 కు 24 కు ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయి మధ్యలో అంటే టోటల్ 4 ఉంటాయి. So which option is the right option ma? Second option is the right option. Now go to the next question ma. 7th. How many factors of 18 are prime? How many factors of 18 are prime? 18 కు ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయో రాయాలి. అందులో ఓన్లీ ప్రైమ్ నంబర్స్ మాత్రమే తీసుకోవాలి.
మళ్ళీ ఎన్ని అంటున్నాడు, ఎన్ని ఉంటాయని కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఏం చేద్దాం, 18 కు ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి చూద్దాం. 1 18 18, 1 18 18. నౌ టేక్ ద సెకండ్ టేబుల్. 2 9 18, 3 టేబుల్, 3 6 18, 4 టేబుల్ నాట్ డివిజబుల్, 5 టేబుల్ ఆల్సో నాట్ డివిజబుల్. ఇందులో ఏవి ప్రైమ్ నంబర్స్? 2 అనేది ప్రైమ్ నంబర్, 3 అనేది ప్రైమ్ నంబర్, ఇది ప్రైమ్ నంబర్ కాదు, ఇది ప్రైమ్ నంబర్ కాదు, ఇది ప్రైమ్ నంబర్ కాదు, ఇది కూడా ప్రైమ్ నంబర్ కాదు. సో 2 3 మాత్రమే ప్రైమ్ నంబర్స్. ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి ఇప్పుడు 18 కు? 2 ప్రైమ్ నంబర్స్ ఉంది. కాబట్టి ఏ ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. అంటే ఏమంటున్నాడు ఇక్కడ క్వశ్చన్, 18 అనే నంబర్ కు ఫ్యాక్టర్స్ రాయాలి, ఆ ఫ్యాక్టర్ కు ప్రైమ్ నంబర్స్ ఏమున్నాయని అడుగుతున్నాడు. ప్రైమ్ నంబర్ కాకుండా ఈవెన్ నంబర్ అడగొచ్చు, ఆడ్ నంబర్ అడగొచ్చు, కాంపోజిట్ నంబర్ అడగొచ్చు, ఇలా ఏదన్నా అడగొచ్చు. ఈ టైప్ లో క్వశ్చన్స్ కూడా ఉంటాయి. నౌ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ మా. 8th క్వశ్చన్, క్వశ్చన్ నంబర్ 8. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 316? 316 కు ఫ్యాక్టర్ గానటువంటిది ఈ 4 లో ఏది ఉందో మనం చెప్పాలి. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో ఏది 316 కి ఫ్యాక్టర్ కాదు చెప్పాలి. మనం ఎప్పుడైనా చూడండి 1 is a factor of every number, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆటోమేటిక్ గా ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు చూడండి టేబుల్ చేద్దాం, లేదంటే సింపుల్ గా చూడండి, ఏదన్నా ఒక నంబర్ ఉంది అనుకోండి, ఆ నంబర్ కనుక డివిజబుల్ అయింది అనుకోండి, అది ఫ్యాక్టర్ అయిపోతుంది ఆటోమేటిక్. కాబట్టి ఏ టేబుల్ తీసుకొని చేద్దాం. 8 4 ఎంత 32, ఎక్కువ అవుతుంది, మోర్ అవుతుంది. 316, 8 3 24 మా, 6 మిగులుతుంది. 11 - 4 హౌ మచ్? 9, సారీ 7 76. ఏ టేబుల్లో 76 వస్తుందా? 8 9 72, అంటే 4 మిగిలింది. రిమైండర్ 0 వచ్చిందా? సో ఇది ఫ్యాక్టర్ కాదని ఆటోమేటిక్ గా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇంకోటి కూడా చెక్ చేద్దాం, అది రైట్ ఆర్ రాంగ్ చెక్ చేయడానికి. 79 తీసుకున్నాం, 316 తీసుకున్నాం, 79 టేబుల్లో చేస్తున్నాం. 79 టేబుల్లో ఫస్ట్ నంబర్ 79 కంటే తక్కువ, సెకండ్ నంబర్ తీసుకున్నా కూడా 79 కంటే తక్కువ, ఈ 3 నంబర్స్ తీసుకుంటేనే 79 కంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి 79 కు ఎంత ఇంటూ చేద్దాం? 79 కు ఒక 4 ఇంటూ చేద్దామా? 9 4 36, 4 3 28, 3 31. So how many times divisible by 79 is 316 ma? 4 times, that is equal to 316. Remainder how much ma? 0. ఈ విధంగా చేస్తాం. సో నెక్స్ట్ ఇదేమవుతుంది? ఫ్యాక్టర్ అవుతుంది. ఇది కూడా ఫ్యాక్టర్ అవుతుంది. మీరు చెక్ చేయండి, ఆటోమేటిక్ గా 158 3 టైమ్స్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా 2 టైమ్స్ చేస్తే 316 వస్తుంది. సో ఏది ఫ్యాక్టర్ అవుతుంది, ఏది ఫ్యాక్టర్ కాదని ఐడెంటిఫై చేయాలి అంటే ఇచ్చిన నంబర్స్ ఆప్షన్ లో ఇచ్చిన నంబర్ ను డివిజబుల్ చేసింది అనుకోండి, డివిజబుల్ చేసిందంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ 0 రావడం. ఓకేనా, రైట్. నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ మా. 9th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 27? విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 27? విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 27? ఈ కింద ఇచ్చినటువంటి దానిలో మల్టిపుల్ ఆఫ్ 27 ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి 27 ఉంది అనుకోండి, 27 కు మల్టిపుల్స్ ఏమేమి వస్తాయి చెప్పండి. 27 కు మల్టిపుల్స్ ఆఫ్ 27 ఏమేమి వస్తాయి చెప్పండి. 27 1 27, 27 2 2 7 14, 1 క్యారీ, 2 2 4 5 54 వస్తుంది. నా ఇంకా 3 చేద్దాం. 3 7 21, 2 6 81. ఓకేనా, 81. ఇంకా రిమైనింగ్ ఇట్లా చేస్తూనే పోవాలి. ఇక సింపుల్ గా చెప్పాలంటే 81 ఆప్షన్ వచ్చింది కాబట్టి ఏ అనేది ఆటోమేటిక్ గా ఆన్సర్ అవుతుంది. మనం టైం అంతా వేస్ట్ చేయకుండా ఇప్పుడు మల్టిపుల్స్ అన్ని రాయాలి, అందులో ఈ నంబర్స్ వస్తాయా, ఈ నంబర్స్ రావు, ఈ నంబర్స్ మాత్రమే వస్తాయి. ఇక సింపుల్ గా చెప్పాలంటే ఇంకొక వేలో కూడా మనం చేయొచ్చు, ఇంకొక వేలో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. 51 తీసుకోండి, 51 27 టేబుల్ తోటి చేయండి. 27 1 27, రిమైండర్ 0 వచ్చిందా? రాలేదు. కాబట్టి ఇది ఫ్యాక్టర్ కాదని చెప్పొచ్చు. ఆ విధంగా అన్నిటికీ ఆప్షన్ చెక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఆన్సర్ తెలుస్తుంది. నా గో టు ద 10th క్వశ్చన్ మా. దిస్ ఇస్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో మా. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఇస్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 124? 124 కి ఈ క్రింద ఇచ్చినటువంటివి ఏది మల్టిపుల్ కాదో ఐడెంటిఫై చేయాలి. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. 124 కి ఏం చేయాలి? మల్టిపుల్స్ అన్ని రాయాలి. 124 కు మల్టిపుల్స్ ఏంటి? 124 2 ఇంటూ చేయండి, 8 వస్తుంది, 4 వస్తుంది, 2 వస్తుంది. నా 3 ఇంటూ చేస్తే 3 4 12, 1 క్యారీ, 3 2 6 6 1 7, 3 1 3. మళ్ళీ 4 ఇంటూ చేస్తే 4 4 16, 1 క్యారీ, 4 2 8 8 1 9,
4 1s 4. ఇంకోటి చేద్దాం, 600 వరకు ఉంది కాబట్టి 5 చేద్దాం. 5 4s 20, 2 క్యారీ. 5 2s 10 to 12, 1 క్యారీ. 5 1s 6, 620. ఇది ఫ్యాక్టర్ అవుతుంది. 4 ఇది 86 వచ్చేటట్లుంది, 86. ఇది ఫ్యాక్టర్ అవుతుంది. 372 ఫ్యాక్టర్ అవుతుంది. సారీ, ఇది కాదు, ఇది ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ 96 వచ్చింది మా, ఓకేనా? ఇది 96 వచ్చింది. 496 ఇది మాత్రమే కాదు మా, ఓకేనా? ఇది మాత్రమే కాదు ఆన్సర్. సో ఇది ఫ్యాక్టర్ కాదు, ఇది మల్టిపుల్ కాదు. ఇవి మొత్తం మీద మనం ఒక 10 క్వశ్చన్స్ చేసినాం. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని చేద్దాం. మెటీరియల్ ఉంది, వీలైనంత వరకు మీరు ఈ మెటీరియల్ ను తీసుకునే ప్రయత్నం చేయండి. మార్కెట్ లో ఐకాన్ అనే మెటీరియల్ ఉంది, దీన్ని తీసుకొని ఇందులో ఉన్న పేజ్ నెంబర్ మనం డిస్కషన్ చేసినప్పుడల్లా నేను పేజ్ నెంబర్ చెప్పి మీకు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్ ఏఆర్ లాజిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మా యాప్ కూడా ప్లే స్టోర్ లో ఉంటుంది. వీలైనంత వరకు డౌన్లోడ్ చేసుకుని వీడియోలు వినే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్